రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు హరీష్ కేటీఆర్. కొత్తది సృష్టించేది లేకున్నా ఉన్నవన్నీ ఊడగొడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభమేనన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం శ్రమించే జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. హైడ్రా హైరానాతో 2 నెలల్లోనే రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పనిమంతుడని సీఎంకు అధికారమిస్తే పిల్లితోక తగిలి ఊడిన పందిరి తీరుందని విమర్శించారు. తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్ను కాపాడుకోవటం చేతకాక సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి భయపెడుతున్నారన్నారు. కొత్తది సృష్టించేది లేకున్నా ఉన్నవన్నీ ఊడగొడుతున్నారని విమర్శించారు. జర్నలిస్టులకు కేటాయించిన భూములను లాగేసుకునేడే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే దసరా కానుకన అంటూ విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు బతుకమ్మ, దసరా పండగ వేళ జర్నలిస్టుల కుటుంబాల్లో ఆవేదన మిగిల్చడం శోచనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం శ్రమించే జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు హరీష్ రావు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి. తన మనవరాలు పెళ్లి కార్డు ఇచ్చేందుకు చంద్రబాబును కలిశామని చెప్పారు. మరోవైపు తాను టీడీపీలో చేరతానని ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే తీగల. తమ రాజకీయ ప్రస్థానం ఎన్టీఆర్తో మొదలైందని, తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు తీగల. టీడీపీ చంద్రబాబుతోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణలో ఇంకా టీడీపీ అభిమానులు చాలా మంది ఉన్నారని చెప్పారు తీగల. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభమేనన్నారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. గ్రామాల్లో పంచాయతీ కార్మికులకు 9 నెలలుగా జీతాలు అందడం లేదన్నారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడకేసిందన్నారు రాకేష్ రెడ్డి. ప్రధానికి రాసిన లేఖతో సీఎం రేవంత్ రెడ్డి బండారం బయటపడిందన్నారు. మార్పు అని చెప్పి ప్రజలు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే కాంగ్రెస్ వాళ్ళు పీకి పందిరేసిండ్రు, మొత్తం ఇప్పి గుప్పబెట్టిన రాష్ట్రాన్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. అంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఉన్నది. ఇది వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడికి పోయినా హైదరాబాద్లో ఈరోజు టూలెట్లు దర్శనమిస్తా ఉన్నాయి. కేవలం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షనే కాదు, ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కుంటుపడింది. హైడ్రాతో ప్రజలను భయపెట్టిస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు.